హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ వీడియోని కూడా అందరూ లైక్ చేసి మరి మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాస్లో వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి అమెజాన్ ఇండియా ఫెసిలిటీ సైట్ ప్రారంభం. ప్రపంచ నగరంగా హైదరాబాద్ ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ఆగస్టులో అమెరికా పర్యటించిన సందర్భంగా అమెజాన్తో ప్రభుత్వం ఒప్పందం మేరకు మాదాపూర్లో అమెజాన్ ఇండియా ఫెసిలిటీ సైట్ ను ప్రారంభించింది. అమెజాన్ ఇండియా ఫెసిలిటీ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో ఉద్యోగ అవకాశాల రీత్యా మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే పర్యటనకు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు మరి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో అమెజాన్ వాళ్ళు కూడా మరి విద్యార్థులకు మంచి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఇతర రాష్ట్రాలు అయితేనేమి ఆ యొక్క స్టేట్ వాల్యూను పెంచాలంటే మెయిన్గా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడే మన ఉన్నటువంటి ఇన్కమ్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లలో ఒక మంచి చదువుకున్న దానికి వాల్యూ ఇచ్చినట్టుగా మరి ఉద్యోగ అవకాశాలు స్టేట్ గవర్నమెంట్ కల్పించినప్పుడే ఆ ఒక్క స్టేట్ కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా నిరుద్యోగులు ఉండకుండా నిరుద్యోగ భృతులు ఇవన్నీ కాలిపిలి ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇట్లా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఉండాలి. ఎందుకంటే బండి ఉంది, బండికి నడిపేటోళ్ళు లేకుండే బండి ఉంది ఎందుకు? ఏదన్నా సరే ఇప్పుడు ఒక రథసారథి ఉన్నప్పుడే రథాన్ని నడపాలంటే ఒక రథసారథి కావాలి. సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడు ఎవరంటే ఎవరికి వారే నేను అధ్యక్షుడిని పైరవీలు జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఉనికి తీసుకురావాలంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి, ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ఎవరు ఉన్నారు? సో ఈనాడు మంచి పట్టుత్వం కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో కొంచెం ఫోకస్ చేసి నరేంద్ర మోడీ గారు చేసి ఉంటే మాత్రము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉండే, కానీ చేతులారా మిస్ చేసుకున్నారు. కేసీఆర్తో చేయగలిగితే కఠినంగా ఉంటుంది. మార్చి 30వ తేదీలోగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు జనవరిలో జరగాల్సి ఉండగా ఢిల్లీ రానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తి కాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహిస్తారు. జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది పెండింగ్ పడుతూ వచ్చింది. కాబట్టి ఎక్కడైనా ఇక తెలంగాణలో మరి ఎవరు అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుంది అన్నట్టుగా కసరత్తులు పైరవీలు జరుగుతున్నాయి. సో కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం కూడా పోరెత్తున జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలకి అవకాశం ఇస్తే మరి వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో కూడా ఫలితాలు బాగా వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి కోరుతాను. సో అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి. వాళ్లకు మానవత్వం లేదు, విపక్షాలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. అందుకే ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారు. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ దుర్ఘటనలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాద స్థలికి దోమలపెంటకు సోమవారం ఉదయం చేరుకున్నారు. సో వాస్తవానికి ఎక్కడైతే ప్రమాదం ఎస్ఎల్బీసీ జరిగింది 8 మంది లోపల చిక్కుకున్నారు. 3 రోజులుగా వాళ్ళకి తిండి తికానా ఏం లేదు, అక్కడ ఆక్సిజన్ అనేటటువంటి పరిస్థితి లేదు, ఆక్సిజన్ పైపు కూడా పగిలిపోయిందని చెప్పినారు. సో కానీ ఇంకా అక్కడ ఉన్న అధికారులు ఏం చేయలేమన్నట్టుగా ఉన్నారు. సో ఏదైతే ర్యాట్ హోల్ విధానంతో గతంలో జరిగినటువంటి ఏదైతే టన్నల్ పనుల్లో అపశృతి జరిగితే ఈ ర్యాట్ హోల్ విధానంతోనే మరి అక్కడ ప్రాణాలు కాపాడారు అక్కడ వర్కర్స్ అని చెప్పి అదే విధానాన్ని ఇక్కడ అనుసరిస్తా ఉన్నారు. సో అది మరి 3 రోజులుగా మరి వాళ్ళకి బురదలో కూరుకుపోయినారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు నమ్మకం తక్కువ అన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళు క్షేమంగా వస్తే సంతోషం, కానీ వారికి ప్రమాదం జరిగితే మాత్రం అది చాలా బాధాకరంగా మనం భావించవచ్చు. సో దీనిపైన రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ కానట్టుగా కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరంలో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి వర్కర్స్ ఉన్నారు. సో ఇట్లా జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోతే అది రాజకీయంగా తీసుకొచ్చి దాన్ని విమర్శించడం కరెక్ట్ అంటే కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. సో అది కరెక్టే, ఎవరైనా కావాలని చేయరు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది కాబట్టి దాన్ని రాజకీయ విమర్శలు చేసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. 19వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ 9.7 కోట్ల మంది రైతులకు 22,000 కోట్లను విడుదల చేసిన
కేంద్రం ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6,000 రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ నిధులు సోమవారం జమ అయ్యాయి. సో రైతులకి సహాయార్థకంగా మరి పిఎం కిసాన్ మోడీ నరేంద్ర మోడీ గారు జమ చేయడం జరుగుతుంది. సో దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాని యొక్క యూస్ఫుల్ ఆ పద్ధతిలో పంట వ్యవసాయానికి వాడితే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు విమర్శలు. మీ పాలనలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి హరీష్ రావు గారు. మీరు పరిపాలించినప్పుడు కూడా మీరందరూ రైతులను రాజులను చేస్తున్నారు కదా, మరి అప్పుడు రాజులైతే మరి నాడి రైతులు ఎందుకు బాధపడుతున్నారు? సో ఎవరు వచ్చినా అదే పద్ధతి, రైతును రాజుని చేస్తామంటారు అని. అది రాజులు కాదు, బికారిని చేస్తున్నారు. ఎన్ని ముందుకు తీసుకొచ్చినా కానీ సరైన గిట్టుబాటు ధర, పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మాత్రం ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ అది దుర్వినియోగం అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకన్లు జారీ చేస్తే నేడు జగిత్యాలలో రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్లు కడగండ్లను కాంగ్రెస్ సర్కార్ పునరావృతం చేస్తుందని మండిపడ్డారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియాకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా ముందస్తుగానే చర్యలు తీసుకొని రైతులకు ఇచ్చేటటువంటి యూరియాని ఇంత కష్టతరంగా కాకుండా ఎండలో నిలబడి, లైన్లలో నిలబడి రైతులు పొద్దునక రాత్రి కష్టపడతారు. సో ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ సకాలంలో ఇస్తే బాగుంటుంది. ప్రమాదంపై పట్టింపు లేదా 8 మందిని బలిపీఠం ఎక్కించారు. ప్రచారం పేరుతో గ్రాడ్యుయేట్స్ కు గాలం వేస్తున్నారు. ఘోర ప్రమాదంపై సీఎం కు సీరియస్నెస్ లేదు. ఇట్లయితే రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు వెళ్తుంది? ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేకుంటే అధికారులు ఏం చేస్తారు? ఓట్లు నోట్లే వారి తొలి ఎజెండాగా ఉన్నట్టుంది. ప్రజలు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారన్న కేటీఆర్. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భాగంగా ప్రచార కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు కానీ ఎస్ఎల్బిసి శ్రీశైలం దోమలపేట దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి అటెండ్ అయ్యి అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళకి మోటివేట్ చేయాలి, ఏ విధమైనటువంటి సహాయక చర్యలు అందించాలని రేవంత్ రెడ్డి వస్తలేడు అంటారు. సో గతంలో కేటీఆర్ గారు కాళేశ్వరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కేసీఆర్ గారు అక్కడ పోయి ఏమి ఇది చేయలేదు. సో మీరు చెప్తున్నారు మరి కేసీఆర్ కాక ఎందుకు పోతలేడు ఆడికి? సో కేసీఆర్ కాకపోయి అక్కడ ఏమన్నా పర్యవేక్షిస్తే చెప్పినా కానీ సింగారం. ఇంటికాడ నుండి ముచ్చట్లు చెప్పి, ఫామ్ హౌస్ నుండి ముచ్చట్లు చెప్తే కరెక్ట్ కాదు. సో ముఖ్యమంత్రి గారు అధికారులకి దిశానిర్దేశం చేసినారు. అక్కడ జరిగేటటువంటి సహాయక చర్యల్లో స్పీడప్ చేయాలని చెప్పేసి చేసినారు. ఎక్కడెక్కడ ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి ఆ యొక్క టీమ్స్ ని తీసుకొచ్చినారు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయ విమర్శలు చేయొద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు 8 మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్ కు గాలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎవరు కూడా కావాలని చేయరు, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సో నెక్స్ట్ ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి మీరు కూడా సపోర్ట్ గా ఉండాలి. కానీ అక్కడ చనిపోయిన వాళ్ళతోని వాళ్ళ గురించి బయటికి తీసుకొచ్చి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. సో అక్కడ ప్రతి టీం అక్కడ కృషి చేస్తున్నారు. హైడ్రా టీం కానీ, ఎక్స్కవేషన్ టీం కానీ, సో ర్యాట్ హోల్స్ టీం అని చెప్పేసి నిన్న రావడం జరిగింది. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి. సో అందరూ క్షేమంగా వస్తే సంతోషంగా ఉంటుంది, కానీ వారికి ప్రమాదం జరిగితే మాత్రం చాలా బాధాకరం. ప్రభుత్వమే వారందరిని ఆదుకోవాలని చెప్పేసి వారి కుటుంబాలు కూడా ఎంతో బాధతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కేటీఆర్ గారు. ఈ విధమైనటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాపాడడం కష్టమే. బురద మట్టిని చూస్తే ఆశలైతే లేవు. ఎస్ఎల్బిసి టనల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. అక్వా ఐ పరికరాలతో సర్చింగ్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బిసి సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. సో ప్రతి ఒక్కరు అందరూ కృషి చేస్తున్నారు, వారు క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం మరలా పునరావృతం కాకుండా ఇంజనీర్లు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఎక్కడ సాయిల్ ఎట్లా ఉంది, కూలేటటువంటి ఛాన్సెస్ ఉంటే అది అక్కడ ఏ విధమైనటువంటి టాక్టిక్స్ ప్లే చేయాలి. సో ఇంజనీర్ కి ప్రతి ఒక్కటి అవగాహన ఉంటుంది, కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3వ స్థానం వస్తుంది. బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం. ఓడినా గెలిచినా పోయేదేమీ లేదన్నప్పుడు ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రశ్న. గత ప్రభుత్వం కుంభకోణాల కేసులను సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానమే వస్తుందని సర్వేలన్నీ తేల్చేశాయి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. సో ప్రజలు ఎప్పటికప్పుడు అవగాహన ఉంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్లను మార్చాలంటే
ఎన్ని డబ్బులు పంచినా కానీ అది ప్రజలకు అవగాహన ఉంది. సో ఏ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, సో గవర్నమెంట్ ఎప్పుడైనా రూలింగ్ బాగా చేయకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఓటు రూపంలో ప్రజలకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో వాళ్ళకందరికీ అవగాహన వచ్చింది. సో ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో మేము రైతులందరిని ఆదుకున్నాం అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పినా కానీ అదే కేసీఆర్ కి గ్రామీణ ప్రాంతాల నుంచే ఎదురు దెబ్బ తాకింది. సో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే దళిత బంధువులు స్కామ్ జరిగింది, ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు దాంట్లో స్కామ్ జరిగింది, గొర్రెల స్కీమ్ ఇస్తున్నారు దాంట్లో స్కామ్ జరిగింది, అయితే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో స్కాములు జరిగింది, అన్ని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ ఈ విధమైనటువంటి తప్పులు జరిగినాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి కేసీఆర్ గారి గవర్నమెంట్ బుద్ధి చెప్పిన. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో బండి సంజయ్ గారు అన్నట్టు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్తున్నారు. సో ప్రజలు గ్రాడ్యుయేట్లు ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తారో మనకు రిజల్ట్స్ డే రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మన ప్రజావాణి సమగ్ర తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరూ ఈ యొక్క న్యూస్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్ గా అప్డేట్స్ చూడొచ్చు. సో ప్రజలకు మంచి మంచి విశేషాలను అందించడానికి మన ఈ పత్రిక ముందుకు రావడంతోనే మరి ప్రజావాణి పత్రికకు మంచి ఆదరణ కూడా లభిస్తా ఉంది. సో ప్రజలందరూ దీన్ని ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్తే.